తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ముఖ్యమైనటువంటి 3 రాజకీయ పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, మూడవది కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలు కూడా సమాంతరంగా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దుమ్మెత్తి పోసుకునేటువంటి పదాల్లో ఇప్పుడు వైరల్గా మారుతున్నది ఏంటి అని అంటే, పదే పదే వీళ్ళ నాయకులు మాట్లాడే మాట ఒకటే ఇప్పుడు తెలంగాణలో రన్ అవుతూ ఉంది. అదేంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది, అసలు లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై మమ్మల్ని ఎదుర్కొంటుంది, మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుందని బీజేపీ దుయ్యబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నట్టేట ముంచాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే, బీఆర్ఎస్ గొంతు విచిత్రంగా కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఇద్దరు కుమ్మక్కై బీఆర్ఎస్ను ఓడించడానికి గత ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎన్నికల్లో కూడా రెండు ఒకటైనవి. రెండు జాతీయ పార్టీల వల్ల తెలంగాణకు ప్రమాదం ఉంది, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఈ రెండు పార్టీలను విమర్శిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత, అసలు జరుగుతున్నది ఎంత, వీళ్ళు నిజంగా కలిసే ఉన్నారా, పోయిన ఎన్నికల్లో ఎవరెవరు కలిశారు, ఎవరెవరు లోపల వాళ్ళ యొక్క రహస్య ఒప్పందాలు ఏ పార్టీలు చేసుకున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసుకున్నారా, కలుస్తాయా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసుకున్నారా, కలుస్తాయా, మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజంగానే ఒకటయ్యారా, అసలు ఇదేది కూడా ప్రజలకు వీళ్ళు విమర్శించుకుంటున్న స్థాయి చూస్తే వెగటు పడుతుందన్నమాట. నిజంగా చెప్పాలంటే రెండు రాజకీయ పార్టీలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కాంగ్రెస్ బీజేపీ చాలా డేర్ అండ్ డాషింగ్గా ముఖాముఖి తలపడుతున్న సందర్భం మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎలాంటి టచింగ్ లేకుండా కాంగ్రెస్తో అదే దూరాన్ని మెయింటైన్ చేస్తూ తీవ్రమైన పదజాలంతో ప్రధానితో సహా ఇక్కడికి హోమ్ మినిస్టర్ కూడా వచ్చి భారీ ఎత్తున వాళ్ళు ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున విమర్శలు మాత్రం గుప్పించుకుంటున్నటువంటి సమస్య ఉంది. వాళ్ళు ఎలాగూ కలవరని జనం మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది నిజమైన విషయం కాదు, కాంగ్రెస్ బీజేపీ కలుస్తుంది అనేది. ఇకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది కాదు. నిజంగా చెప్పాలంటే బీజేపీకి బీఆర్ఎస్ ఇద్దరు కలిసిన ప్రాంతీయ పార్టీ కాబట్టి తప్పులేదు. కానీ ఇక్కడ బీజేపీ బలపడదలుచుకుంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్తో చాలా దూరాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి.